స్త్రీలు పురుష సూక్తం చదువుకోవచ్చునా వివరించండి అంటూ రాస్తున్నారు. చాలాసార్లు ప్రశ్న వచ్చినది. పురుష సూక్తము కానీ శ్రీ సూక్తము కానీ చివరికి గాయత్రీ మంత్రం కానీ అలాగే కొన్ని గాయత్రులు నారాయణ గాయత్రులు అంటాం కదా, ఇవన్నీ వైదిక మంత్రములు. ధర్మశాస్త్రం వేద మంత్రాలను స్త్రీలు చదవకూడదు అనే చెప్పారు. అక్కడ మొహమాటం లేదు. ఎందుకంటున్నానంటే పూజ చేస్తున్నారు కదా, కొంచెం ఆలోచించండి. పూజ చేయమని ఎవరు చెప్పారు? వేదమే కదా. జాగ్రత్తగా పరిశీలించాలి. మనము ఏ ఏ పనులు చేయాలో చెప్పినది వేదమే. అందులో ఏ పని ఎవరు చేయకూడదు చెప్పింది వేదమే. ఒకదాన్ని వినోదాన్ని కాదంటారా? భగవంతుణ్ణి ఆరాధించాలి, స్వామికి నా సహస్రనామార్చన చేయాలి, లేదా అభిషేకం చేయాలి, అర్ఘ్యము పాద్యము అచమనీయం ఇవ్వాలి అని ఎవరు చెప్పారు? వేదమే చెప్పినది. అదే వేదము, అదే ధర్మశాస్త్రము వేద మంత్రాలను ఫలానా వారు చదవకూడదు అని చెప్పినది. వింటారా లేదా? వింటే రెండూ వినండి, లేదు రెండూ అనండి, పులివడం అనండి. ఎందుకంటే ఒక్కొక్క వ్యక్తికి, ఒక్కొక్క శక్తికి, ఒక్కొక్క సంస్థకు, ఒక సంఘటితమైనటువంటి ఒక సమాజానికి వారి వారి హితాన్ని కోరి, ప్రియాన్ని కోరి, వారికి రాబోయేటువంటి ఉత్తమ గతులను కోరి నిత్యకృత్యంలో ప్రతిరోజు వారు ఆచరించవలసిన పనులు అవన్నీ చెప్పారు. ధర్మశాస్త్రం ఏం చెప్పిందంటే ఎవరెవరికి ఏ ఏ పనులు వేదము నిర్దేశించిందో వాటిని చేయండి, వద్దన్న వాటిని ఎందుకు? 10 మందికి అన్నదానం చేయమన్నారు, చెయ్యండి. వస్త్రదానం చేయమన్నారు, చెయ్యండి. ఫలానా ఆరాధన చేయమన్నారు, చెయ్యండి. ఇలా మనము ఏ ఏ పనులు చెయ్యాలో నాకు చెప్పారు. చెయ్యమని చెప్పిన పనులను చేయటం మానేసి ఏవి చేయకూడదో అవి ఎందుకు మేము చేయకూడదు, మాకెందుకు హక్కు లేదు, వాళ్ళే చెయ్యాలా, ఇది వాళ్ళ ఆధిక్యమా, ఎందుకు వచ్చిన పీచి? మీకు న్యాయంగా ఏ పని చెయ్యాలని శాస్త్రం చెప్పిందో వాటి చేయండి. పాపలను పోషిస్తున్నారు. మాతృదేవ మేడి గురువు తల్లి కదా, మేడి గురువు తల్లి. అంతేకాదు భర్తే ఆమె యందు శిశువుగా పుడతాడు. జాయ అని పేరు భార్యకు. యదశ్యాం జాయతే భర్త, భర్తే పుత్రునిగా ఆమె యందు పుడతాడు కాబట్టి ఆమె జాయ. జాయ అంటే అర్థం అది. ఎంత ఉన్నత స్థానం ఇచ్చారు, ఎంత దేవతగా ఆరాధిస్తున్నారు, మొదటి గురువు అని చెప్తున్నారు. ఇలా ఆమె చేయవలసిన పనులు ఇన్ని పెట్టుకుని అవన్నీ కాదని, అందులో కొన్ని కూడా చేయకుండా ఏవి చేయకూడదన్నారో అవి ఎందుకు మేము చేయకూడదు, అవి కూడా చేస్తాం. చెప్పినవి చేయండి, సంతోషం కదా. మీకు ఏ ఏ పనులు నిర్దేశించారో పరిపాలన రాజే చెయ్యాలి. రాజుతో పరిపాలన బ్రాహ్మణుడు చేయించాలి. మీరు ఎందుకు పరిపాలన చేయకూడదు విధానం వస్తే? మనకు ఏది విధించబడిందో దాన్ని ఆచరించండి. మీకు కావాల్సిన హితము లభిస్తుంది, ప్రియము లభిస్తుంది, మీరు అనుకున్న పుణ్యము లభిస్తుంది. మంత్రములు పఠించి ఆరాధిస్తేనే స్వామి కరుణిస్తాడా? లేదు కదా. మనసా ధ్యాయతే, ఏకాగ్రంగా ధ్యానం చెయ్యండి, అనుగ్రహాన్ని పొందండి, సమస్య లేదు. లేని వాటి కోసం, కూడని వాటి కోసం, వద్దన్న వాటి కోసం ప్రయత్నించకండి. విధించిన వాటిని ఆచరించండి. మీకు శుభం, లోకానికి శుభం.